హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 24th జాన్ జరిగిన ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ వన్, ద టర్మ్ సిడో ఈజ్ యూజ్డ్ ఫర్ జూడో, యూజ్డ్ ఇన్ జూడో ఫర్ అండ్. ఈ జూడోలో సిడో అనే టర్మ్ని ఎందుకు యూజ్ చేస్తారు? మైనర్ పెనాల్టీ, థ్రోయింగ్ స్కిల్, డిఫెన్సివ్ స్కిల్, పాయింట్స్. మనకు ఆన్సర్ వచ్చేసి మైనర్ పెనాల్టీకి యూజ్ చేస్తారమ్మా ఈ వర్డ్ అనేది. నెక్స్ట్, who resigned as a chief minister of Maharashtra following Supreme Court of India not admitting the stay petition of Shiva Sena against the motion of no confidence in June 2022 అండి. జూన్ 2022లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా శివసేన వేసిన స్టే పిటిషన్ను సుప్రీంకోర్టు అంగీకరించినందున మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఎవరు రాజీనామా చేశారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, ఉర్మిళా మతోంద్కర్. ఆన్సర్ వచ్చేసి మనకు ఉద్ధవ్ ఠాక్రే అండి. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడం జరిగింది. ఆయన తర్వాత ఏక్నాథ్ షిండే సీఎం అయ్యేవారు, మహారాష్ట్రకి సీఎం అయినారు ఆయన. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద టోటల్ బారోయింగ్ నీడెడ్ బై ద గవర్నమెంట్? అంటే ఏది ప్రభుత్వానికి అవసరమైన మొత్తం రుణానికి సూచన? ఫిజికల్ గ్రోత్, ఫిజికల్ డెఫిసిట్, ఫిజికల్ బ్యాలెన్స్, ఫిజికల్ సర్ప్లస్. ఆన్సర్ వచ్చి మనకు ఫిజికల్ డెఫిసిట్ అండి. ద్రవ్యలోటు. ఆన్సర్ ద్రవ్యలోటు. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద టోటల్ బారోయింగ్స్ నీడెడ్ బై ద గవర్నమెంట్. నెక్స్ట్ వన్, budget is a statement of estimated receipts and expenditure of the government in respect of the every calendar year, capital year, financial year, previous year. మనకు ఆన్సర్ వచ్చేసి ఫినాన్షియల్ ఇయర్ అండి. ఫినాన్షియల్ ఇయర్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట ఫస్ట్ ఏప్రిల్న. అయితే ఈ బడ్జెట్లో ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్స్ అనేవి ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఉంటాయండి. మనం అయితే ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలో అవుతాం కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్తాం. శ్రీ భగవంత్ మాన్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇన్ మార్చ్ 2022? మార్చ్ 2022లో శ్రీ భగవంత్ మాన్ సీఎంగా ఏ స్టేట్కి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి అయ్యారు, సీఎంగా అయ్యారు అని క్వశ్చన్ అయితే అడిగారు. ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా. ఆన్సర్ పంజాబ్ అండి. పంజాబ్కి సీఎంగా శ్రీ భగవంత్ మాన్ అయితే ఉన్నారు ఇప్పుడు. నెక్స్ట్ వన్, సుజాత మహాపాత్ర ఓన్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డు ఫర్. ఈ సుజాత మహాపాత్ర సంగీత నాటక అకాడమీ అవార్డుని అయితే గెలుచుకున్నారు. అయితే దేని కొరకు ఇచ్చారు అనే క్వశ్చన్ అయితే అడిగారు ఇక్కడ. ఒడిస్సీ డ్యాన్స్గా, కథక్, గుజరాతీ, మోడర్న్ డ్యాన్స్. మనకు ఆన్సర్ వచ్చేసి ఒడిస్సీ డ్యాన్స్ అండి. ఒడిస్సీ డ్యాన్స్ కొరకు ఆమె ఒడిస్సీ డ్యాన్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను ఆమెకు ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది ఇచ్చారు. హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ఉత్తరాఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ మార్చ్ 2022 అని. ఉత్తరాఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మొదటి ఉమెన్ స్పీకర్గా ఎవరు ఎన్నికైనారు? రితు కందూరి, మదాబి పూరి బజ్, అభిలాష్ బరాక్, శాంతి శ్రీ పండిట్. మనకు 7th వన్ ఫస్ట్ రితు కందూరి అండి. నెక్స్ట్ వన్, ఆర్టికల్స్ what in part of 6 of the constitution deals with the organization, composition, duration
ఆఫీసర్స్, ప్రొసీజర్స్, ప్రివిలేజెస్, పవర్స్ అండ్ సో ఆన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. రాజ్యాంగంలోని పార్ట్ 6లోని ఏ ఆర్టికల్స్ రాష్ట్ర శాసనసభ యొక్క సంస్థ యొక్క కూర్పు, వ్యవధి, అధికారి, ప్రక్రియ, అధికారాలు మొదలైన వాటితో వ్యవహరిస్తాయని క్వశ్చన్ అయితే అడిగారు. రాష్ట్ర శాసనసభ యొక్క సంస్థ, కూర్పు, వ్యవధి వీటి కొరకైతే ఆర్టికల్స్ ఏ తెలియజేస్తాయి వీటి గురించి అని అడిగారు. పార్ట్ 6లో ఏ ఆర్టికల్స్ ఈ రాష్ట్ర శాసనసభ యొక్క సంస్థ, కూర్పు, వ్యవధి, అధికార, ప్రక్రియ ఇవన్నీ కూడా ఏ ఆర్టికల్స్ మనకు తెలియజేస్తాయని క్వశ్చన్ అయితే అడిగారు. 158 to 200, 168 to 212, 152 to 168, 152 to 212. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 168 నుంచి 212 వరకు అయితే ఈ రాష్ట్ర శాసనసభ యొక్క దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనకు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ స్లాష్ అండ్ బర్న్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ అడాప్టెడ్? ఏ రీజన్ వల్ల ఈ స్లాష్ అండ్ బర్న్ మెథడ్ని ఫార్మింగ్ కోసం అడాప్ట్ చేసుకున్నారని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అంటే చెట్లను నరకటం అండ్ వాటిని కాల్చిన తర్వాత వచ్చే బూడిద వల్ల కొంచెం నేల సారవంతం అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం. టు ఎంప్టీ ద ఫీల్డ్ ఆఫ్ సాయిల్, టు రెడ్యూస్ సాయిల్ ఫెర్టిలిటీ, టు రిప్లెనిష్ సాయిల్ ఫెర్టిలిటీ, టు రిమూవ్ పొల్యూషన్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. ఈ నేల అనేది చెట్లు నరికి కాల్చడం వల్ల ఆ బూడిద ద్వారా నేల అనేది సారవంతం అవుతుందండి. అందుకని వాళ్ళు ఈ పద్ధతిని ఎంచుకున్నారు. రీజన్ మటుకు నేల సారవంతం కావడానికి వాళ్ళు టు రీప్లెనిష్ సాయిల్ ఫెర్టిలిటీ కోసం అయితే. మళ్ళా ఇప్పుడు ఒక పంట వేసిన తర్వాత దాంట్లో ఉండే సారం అంతా వెళ్ళిపోతుందండి. సో మళ్ళా అది మళ్ళా అంతకుముందు ఉన్న సారం రావాలంటే ఈ చెట్టు నరికి వాటిని కాల్చిన తర్వాత వచ్చే బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద పొలాల్లో చల్లితే ఆ బూడిద ద్వారా కొంచెం నేల అనేది సారవంతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ పద్ధతిని ఎంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మోహినియట్టం దేవుడైన ఏ దేవుని అవతారంలో మంత్రగత్తె మోహినిగా గౌరవార్థంగా మహిళలు ప్రదర్శిస్తారు? ఈ మోహిని అట్టం అనేది ఏ దేవునికి సంబంధించిన నృత్యంగా మహిళలు ప్రదర్శిస్తారంటే రామ, విష్ణు, శివ, కృష్ణ. ఆన్సర్ వచ్చేసి విష్ణు అండి. మోహినియట్టం డ్యాన్స్ అనేది మహిళలు ఏ దేవుడికి సంబంధించిందంటే మహిళలు వేసే మోహినియట్టం డ్యాన్సు విష్ణువుకి సంబంధించిందండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ మేఘాలయ స్టేట్ ఇన్ ఇండియా రిసీవ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ అండి? మేఘాలయలోని ఏ సిటీస్ ఎక్కువ రెయిన్ఫాల్ని రిసీవ్ చేసుకుంటాయి? షిల్లాంగ్, మోసెన్రామ్, జోవై, పాగ్మారా. ఆన్సర్ వచ్చేసి మోసెన్రామ్ అండి. తర్వాత చిరపుంజి. నెక్స్ట్ వన్, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మోసెన్రామ్లో అత్యధిక రెయిన్ఫాల్ అనేది నమోదవుతుంది. తర్వాత చిరపుంజి. ఆర్యభట్ట వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇన్ స్పేస్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఏ ఇయర్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని లాంచ్ చేశారనే క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. 1925, 1990, 1975, 1945. మనకు వచ్చేసి ఆన్సరు 1975లో లాంచ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్. ఇది మనకి మన ఎత్తులో అట్మాస్ఫియర్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. అయితే ఆ లేయర్స్ ఏంటివి అని మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఏంటి? ట్రోపోస్ఫియరా, స్ట్రాటోస్ఫియర్, థెర్మోస్ఫియర్, మెసోస్ఫియర్. మనకు ఆన్సర్ వచ్చేసి ట్రోపోస్ఫియర్ అండి. 13th ఫస్ట్ ఆప్షన్ 1. అయితే ఇక్కడ మనం ఆర్డర్ కూడా అడిగే అవకాశం ఉంది. లాస్ట్ది ఏంటి, సెకండ్ది ఏంటి, థర్డ్ వన్ ఏంటి అనేది మనం చూద్దామండి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థెర్మోస్ఫియర్, ఎక్స్పోస్ఫియర్. ఇవంతా కూడా ఆర్డర్ అండి. ఇది ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్ అనేది థర్డ్ వన్, థెర్మోస్ఫియర్ అనేది 4th వన్, ఎక్సోస్ఫియర్ అనేది 5th వన్ అండి. ఎక్సోస్ఫియర్ అనేది 5th వన్, మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్సోస్ఫియర్ 5th వన్ అండి. ఓకే, నెక్స్ట్
గణేష్ చతుర్థి సెలబ్రేటెడ్ ఇన్ ద హానర్ ఆఫ్ గాడ్ గణేష ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ హిందూ మంత్ అండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏ మంత్లో గణేష్ చతుర్థి అయినా గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారు. చైత్రం, పాల్గొన, భాద్రపదం, కార్తీక. మనకు ఆన్సర్ వచ్చేసి భాద్రపద మాసంలో అండి. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ మార్పిడి లేదా ఇతర వాణిజ్య పత్రాల బిల్లులను కొనుగోలు చేయడానికి లేదా తిరిగి తగ్గించడానికి సిద్ధంగా ఉన్న రేటును ఏమంటారు? బ్యాంక్ రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, రివర్స్ రెపో రేట్. మనకు ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ రేట్ అంటారండి. అయితే రిజర్వ్ బ్యాంకు మార్పిడి లేదా ఇతర వాణిజ్య పత్రాల బిల్లులను కొనుగోలు చేయడానికి లేదా తిరిగి తగ్గించడానికి సిద్ధంగా ఉన్న రేట్ని ఏమంటారంటే బ్యాంక్ రేట్ అని అంటారండి. ఇంకొక విధంగా కూడా చెప్పుకుందాం మనం. ఇక్కడ ఈ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇవి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ ఏంటంటే రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే, ఇలాగా వీటన్నిటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ఓకే, ఇక్కడ మనకు బ్యాంక్ రేట్ అంటే డెఫినేషన్ వచ్చేసి మనకు ఏ విధంగా ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు బ్యాంక్స్కి మనీ అవసరం వస్తుందండి. బ్యాంక్స్కి మనీ అవసరం వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ లోన్స్ అనేవి అవి తీసుకుంటాయి. ఆర్బీఐ నాకు కొంచెం లాంగ్ టర్మ్ లోన్స్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఓకే నేను ఇస్తాను, అయితే దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఇవ్వాలా ఉంటుంది. దాన్నే మనం బ్యాంక్ రేట్ అంటామండి. లాంగ్ టర్మ్ లోన్స్ మీద మనకు కమర్షియల్ బ్యాంక్స్కి మనీ అవసరం వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ లోన్స్ అనేది తీసుకున్నప్పుడు ఆర్బీఐ వేసే వడ్డీ రేటునే మనము బ్యాంక్ రేటు అంటామండి. ఓకే, నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో. సపోజ్కి ఒక బ్యాంకు దగ్గర డిపాజిట్స్ ద్వారా లేదా ఇతరత్ర ద్వారా 100 కోట్ల మనీ అయితే ఉందనుకుందాం ఒక బ్యాంకు దగ్గర. అయితే ఆ 100 కోట్ల మనీతో అది బిజినెస్ చేసుకోకూడదు. ఏం చేయాలి, కొంత మనీని ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో ఉంచాలండి. కొంత మనీని ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో ఉంచాలి. ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో, బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, బ్యాంకర్స్ బ్యాంక్ అయినా ఆర్బీఐ దగ్గర క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ క్యాష్ అనేది వాళ్ళ దగ్గర పెట్టాలి. ఆర్బీఐ దగ్గర అన్ని బ్యాంక్స్ పెట్టాలండి. సో కొంత పర్సెంట్ ఉంటుంది. ఏదైతే క్యాష్ రిజర్వ్ రేషియో పర్సెంట్ ఉంటుందో ఆ పర్సెంట్ సపోజ్కి 100 కోట్లకి 10% ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి క్యాష్ రిజర్వ్ రేషియో 10 crores అనేది మనం ఆర్బీఐ దగ్గర పెట్టాల్సి ఉంటుంది. దాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక ఎస్ఎల్ఆర్ అండి. ఈ క్యాష్ రిజర్వ్ రేషియోకి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఆర్బీఐ పే చేయదు. నెక్స్ట్ మనము ఎస్ఎల్ఆర్ అండి, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఈ ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంక్స్ తమ దగ్గరనే క్యాష్ రూపంలో కావచ్చు, గోల్డ్ రూపంలో కావచ్చు, బాండ్స్ రూపంలో కావచ్చు, సెక్యూరిటీస్ రూపంలో, సో ఇక్కడ ఏ విధంగానైనా కావచ్చు ఒక పర్సంటేజ్ ఉంటుందండి. ఎస్ఎల్ఆర్ కూడా ఒక పర్సంటేజ్ ఉంటుంది. అంత పర్సంటేజ్న అది బ్యాంక్స్ దగ్గర పెట్టుకోవాలి. ఎస్ఎల్ఆర్కి సంబంధించి ఎంత పర్సంటేజ్, సపోజ్కి ఎస్ఎల్ఆర్ 10% అనుకో, 10%కి సంబంధించి అంత మనీని కానీ లేదా ఈ గోల్డ్ కావచ్చు, ఇంకో ఏదైనా కూడా అంత పర్సంటేజ్ని తన దగ్గర పెట్టుకుంటుంది ఎస్ఎల్ఆర్ అంటే. ఓకే, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే 10%. సపోజ్ క్యాష్ రిజర్వ్ రేషియో 10% మనీని క్యాష్ రూపంలోనే ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఇలా ఎందుకు పెట్టాలంటే, ఇప్పుడు మనం ఇచ్చిన క్యాష్ రూపం అనేది ఇప్పుడు డిపాజిట్స్ రూపంలోనో లేదా ఇతరతర రూపంలో ఒక బ్యాంక్ దగ్గరికి మనము అంత మనీ 100 కోట్ల మనీ ఉంటే ఆ మనీని ఇది బిజినెస్ పర్పస్ కోసం వేరే వాళ్ళకి ఇచ్చిందనుకో, వాళ్ళు ఇప్పుడు విజయ్ మాల్యా లేకుంటే ఇంకోళ్ళు కొంతమంది ఉంటారు, బ్యాంకులు ఎగ్గొట్టి మనీ వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం బ్యాంక్స్ మరి తిరిగి రికవరీ చేసుకోలేనప్పుడు మరి ప్రజల డబ్బు కదా అది, మరి అది ప్రజల డబ్బు ఎవరు మనకు రావాలంటే మరి ఏం చేయాలి? సో కనీసం కొంచెమన్నా మనీ పెట్టుకున్నట్లయితే రొటేషన్ చేసుకోవచ్చు, మెల్లమెల్లగా రొటేషన్ చేసుకొని తర్వాత ఏదో ఒక విధంగా రికవరీ చేసుకోవచ్చు. అందుకనేసి వీళ్ళు ఎస్ఎల్ఆర్ని సిఆర్ఆర్ని తీసుకురావడం జరిగిందనమాట. ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంక్స్ కొంత పర్సెంటేజ్ని తమ దగ్గర ఉంచుకోవాలి, దాన్ని టచ్ చేయడానికి లేదు. ఎస్ఎల్ఆర్ అనేసి క్యాష్ రిజర్వేషన్ అంతే. అప్పుడు ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంటేజ్ క్యాష్ వాళ్ళ దగ్గర పెట్టాలి,
దాన్ని కూడా టచ్ చేయడానికి లేదు. ఓకేనా, ఇది సిఆర్ఆర్ అంటే, ఎస్ఎల్ఆర్ అంటే. ఇంకా రివర్స్ రెపో రేట్ అండి. ఇంకా రెపో రేట్ అంటే ఇది మనం చూద్దామన్నమాట. సపోజ్కి బ్యాంక్స్కి మనీ అవసరం వస్తే అవి ఎవరి దగ్గర తీసుకుంటాయంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకుంటాయండి. ఒక సెక్యూరిటీస్ని లేదా బాండ్స్ని తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టి షార్ట్ టర్మ్ లోన్స్ అనేది తీసుకుంటాయి. ఈ షార్ట్ టర్మ్ లోన్స్ మీద ఏమంటుంది ఆర్బీఐ, నీకు నేను లోన్ ఇస్తాను, మీరు సెక్యూరిటీస్ బాండ్స్ నా దగ్గర పెడుతున్నారు కాబట్టి మీకు నేను లోన్ ఇస్తాను, అయితే ఆ లోన్ మీద నేను ఇంట్రెస్ట్ పే చేస్తాను, ఇంట్రెస్ట్ నాకు ఇవ్వాల్సి ఉంటుంది అని అడుగుతుంది. ఎస్ ఇస్తాము, సరే ఇంట్రెస్ట్ ఇస్తామంటారు. అయితే ఏదైతే ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఈ కమర్షియల్ బ్యాంక్స్ పే చేస్తాయో, కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ కావచ్చు, పే చేస్తాయో ఆర్బీఐకి, ఆ ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటారండి. ఈ లోను షార్ట్ టర్మ్ లోన్స్ని కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర తీసుకుంటాయి. ఆ బ్యాంక్ లోన్ ఇచ్చినందుకు గాను ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటుంది ఆర్బీఐ. ఆ ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటారు. ఈ రెపో రేట్ని బ్యాంక్స్ ఆర్బీఐకి చెల్లించాలి, ఎందుకంటే లోన్ తీసుకున్నారు కదా షార్ట్ టర్మ్ లోన్స్, అందుకని. ఈ టైం వచ్చేసి ఈ షార్ట్ టర్మ్ లోన్స్కి 14 days ఆర్ బిలో ఉంటుందండి. నెక్స్ట్ వన్, రివర్స్ రెపో రేటు. ఒకవేళ ఆర్బీఐకే మనీ అవసరం వస్తే అప్పుడు బ్యాంకర్స్ నుంచి డబ్బులు తీసుకుంటుందండి. ఆర్బీఐ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ కానీ బాండ్స్ కానీ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర లేదా గవర్నమెంట్స్ బ్యాంక్స్ దగ్గర నుంచి కొంచెం మనీ తీసుకుంటుంది అవసరమైతే. దానికి మనీ పే చేయాలి. రిజర్వ్ బ్యాంక్ కూడా ఏదైతే అప్పు తీసుకుంటుందో బ్యాంక్స్ నుంచి దానికి కూడా ఆర్బీఐ అనేది పే చేస్తుంది. సో ఆ వడ్డీ రేట్ని ఏమంటారు, రివర్స్ రెపో రేట్ అంటారండి. ఈ రివర్స్ రెపో రేట్ అనేది రెపో రేట్ కంటే తక్కువ ఉంటుందండి. రివర్స్ రెపో రేట్ అనేది రెపో రేట్ కంటే ఎప్పుడైనా తక్కువ ఉంటుంది. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బాగా గుర్తు, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పింది ఒక్కసారి మీరు తెలుగులోనే రాసి పెట్టుకోండి, ఎప్పుడైనా మీ పనికొస్తాయి. నెక్స్ట్ వన్, NH4Cl ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అండి. NH4Cl అనేది దేనికి సంబంధించిన కెమికల్ ఫార్ములా అని అడుగుతారు. సిలికాన్ డయాక్సైడ్, పొటాషియం నైట్రేట్, కార్బోనిల్ డైక్లోరైడ్, అమ్మోనియం. మనకు ఆన్సర్ వచ్చి అమ్మోనియం అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ హోస్టెడ్ ద 2022 కామన్వెల్త్ గేమ్స్ అండి. ఏ సిటీ 2022 కామన్వెల్త్ గేమ్ని హోస్ట్ చేసింది? గ్లాస్గో, ఢిల్లీ, గోల్డ్ కోస్ట్, బర్మింగ్హామ్. ఆన్సర్ బర్మింగ్హామ్ అండి, బర్మింగ్హామ్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్, స్టడీ ఆఫ్ ఫుడ్స్, లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్, ప్రమోట్స్ ఫుడ్ సస్టైనబిలిటీ. ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ అన్నారు. ఫినిష్డ్ ప్రొడక్ట్ అంటే మనకు ఫుడ్ రిసోర్స్ కిందకి వస్తుందండి, ఫుడ్ రిసోర్స్ కిందకైతే వస్తుంది. నెక్స్ట్, స్టడీ ఆఫ్ ఫుడ్. స్టడీ ఆఫ్ ఫుడ్ని ఏమంటారంటే ఇక్కడ మనము ఫుడ్ సైన్స్ అంటారండి, ఫుడ్ సైన్స్ అంటారు స్టడీ ఆఫ్ ఫుడ్ని. ఇంకా లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్ని ఏమంటారు? ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్, ప్రమోట్స్ ఫుడ్ సస్టైనబిలిటీ. ఫుడ్ సస్టైనబిలిటీని ప్రమోట్ చేయడాన్ని ఏమంటారంటే ఫుడ్ టెక్నాలజీ. ఎస్, ఇది అంటే ఆన్సర్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ అయితే అడిగారు. మనకు ఆన్సర్ వచ్చేసి 12 షెడ్యూల్స్ అయితే ఉంటాయండి. నెక్స్ట్, ద మోత్కి మసీద్ వాజ్ బిల్ట్ ఇన్ ద రెయిన్ ఆఫ్ విచ్ రూలర్? ఏ రూలర్ కాలంలో ఈ మోత్కి మసీద్ని కట్టించారని క్వశ్చన్ అయితే అడిగారు. ఫిరోజ్ షా తుగ్లక్, సికిందర్ లోడి, మొహమ్మద్ తుగ్లక్, బహ్లూల్ లోడి. మనకు ఆన్సర్ వచ్చేసండి
సికిందర్ లోడి టైంలో అయితే ఈ మోత్కి మసీద్ని కట్టించడం జరిగిందండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డిడ్ ప్రియాంక గాంధీ వాద్రా జాయిన్డ్ భారత్ జోడో యాత్ర ఫర్ ఫస్ట్ టైమ్ ఇన్ నవంబర్ 2022. ఈ ప్రియాంక గాంధీ వాద్రా అనే ఆమె ఈ భారత్ జోడో యాత్రలో ఫస్ట్ టైం ఎక్కడ పార్టిసిపేట్ చేసిందని క్వశ్చన్ అయితే ఎక్కడ జాయిన్ అయిందని క్వశ్చన్ అయితే అడిగారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్. మనకు ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో అండి. మీరు క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేస్తున్నారు కరెంట్ అఫైర్స్ అని మీరు గమనించాలండి. పర్సన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, అపాయింట్మెంట్స్, రాజకీయ నాయకుల గురించి అండ్ బార్డర్స్ గురించి, ఇవంతా మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు క్వశ్చన్ పేపర్ నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. అందులోంచి 80% క్వశ్చన్స్ ఆ టాపిక్స్లోంచి రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి ఒకసారి. మన ప్లేలిస్ట్లో అయితే ఉంది, నేను ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి అయితే చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. మనము ఈ క్వశ్చన్స్ చెప్పుకోవడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది, మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్కి రిలేటెడ్గా ఇంకొక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమైనా ఉంటే చెప్పడం. సో మీరు అర్థం చేసుకోండి. మీరు ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అవుతే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉందండి. ఇన్ ఇండియా విచ్ వాజ్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద 5-year ప్లాన్స్ అండి. ఏది ఇక్కడ ఫైనల్గా అప్రూవ్ చేస్తుందంటే 5-year ప్లాన్స్ని? ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ డెవలప్మెంట్ సెంటర్. మనకు ఆన్సర్ వచ్చి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అయితే అప్రూవల్ చేస్తుందండి ఫైనల్గా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ క్వాలిటేటివ్ ఇన్ నేచర్? ఇక్కడ మనకు ఆర్బీఐ యొక్క క్రింది ద్రవ్య సాధనాలలో ఏది గుణాత్మకమైనది అని క్వశ్చన్ అయితే అడిగారు. ఓకే, ఇవి ఫస్ట్ థర్డ్ వన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద ఆర్బీఐ ఈజ్ క్వాలిటేటివ్ ఇన్ నేచర్ అంటే ఆర్బీఐ యొక్క క్రింది ద్రవ్య సాధనాలలో ఏది గుణాత్మకం అయినది అని అడిగారు. అయితే ఇక్కడ ఆర్బీఐ అనేది మానిటరీ మనీ సప్లైని, ఆర్బీఐ కంట్రోల్స్ ద మనీ సప్లై ఇన్ ద ఎకానమీ ఇన్ వేరియస్ వేస్ అండి. అయితే మనీ సప్లైని ఆర్బీఐ కంట్రోల్ చేయడానికి కొన్ని టూల్స్ అయితే ఉంటాయి. ఆ టూల్స్లో ఇక్కడ క్వాలిటేటివ్ నేచర్ కలిగింది ఏంటి అని ఇక్కడ అడిగారు. మోరల్ సుయేషన్, క్యాష్ రిజర్వ్ రేషియో, బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ఇక్కడ మోరల్ సుయేషన్ అండి. ఆన్సర్ మోరల్ సుయేషన్ అంటే నైతిక సమ్మతి. మనము చెప్పుకుందామండి. ఇక్కడ క్వాలిటేటివ్ నేచర్ అనేది కదా, ఇక్కడ ఆర్బీఐ అనేది మనీని కంట్రోల్ చేయడానికి 2 types ఆఫ్ టూల్స్ అనేది యూజ్ చేస్తుందండి. క్వాలిటేటివ్ టూల్స్ అండ్ క్వాంటిటేటివ్ టూల్స్ అనమాట. ఈ క్వాలిటేటివ్ టూల్స్ అంటే ఏంది, క్వాంటిటేటివ్ టూల్స్ అంటే ఏంటి మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఇక్కడ క్వాలిటేటివ్ టూల్స్ అంటే మార్జినల్ ఎక్విప్మెంట్ అండ్ సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ అండ్ మోరల్ సుయేషన్ అండి. ఈ 3 కూడా ఎగ్జాంపుల్స్ అండి క్వాలిటేటివ్ నేచర్కి ఎగ్జాంపుల్స్. ఇక క్వాంటిటేటివ్ నేచర్ అంటే ఏంటి అంటే బ్యాంక్ రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మనీని కంట్రోల్ చేయాలనుకున్న క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనమాట. నెక్స్ట్ వన్, ద అర్జున అవార్డు స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే అర్జున అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇవ్వడం అనేది? 1978, 1970, 1961, 1972. మనకు ఆన్సర్ వచ్చేసి 1961 అండి. వాట్ ఈస్ ద ఫినోమెనన్ ఆఫ్ హెవీ షవర్స్ విత్ థండర్ అకరింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ రీజియన్ డ్యూరింగ్ ద హాట్ వెదర్ సీజన్ కాల్డ్? హాట్ వెదర్ సీజన్లో హెవీ షవర్స్ విత్ థండర్ స్టోమ్స్ వస్తే వాటిని ఏమని పిలుస్తారు? లూ, కాల్ బైశాఖి, రీట్రీటింగ్ మాన్సూన్, మ్యాంగో షవర్స్. ఆన్సర్ వచ్చి కాల్ బైశాఖి అంటారండి. ఓకే, సమ్మర్ సీజన్లో, హాట్ వెదర్ సీజన్లో
హెవీ షవర్స్ విత్ థండర్స్ ఆకరింగ్ థండర్స్ అంటే మేఘాల ఉరుములతో కూడిన హెవీ షవర్స్ ఈ హాట్ వెదర్ సీజన్లో వచ్చినట్లయితే కాళ్ళు బైశాఖి అంటారండి ఆ వర్షాలని. నెక్స్ట్ వన్, ద సుమంగ్ లీలా ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? జార్ఖండ్, బీహార్, మణిపూర్, అస్సాం. ఆన్సర్ వచ్చేసి మనకు మణిపూర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన కల్చరు అనేది ఇక్కడ బాగా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. డ్యాన్సెస్, ట్రైబ్స్, ఫెస్టివల్స్, వాళ్ళ యొక్క సీఎంలు కానీ లేదా ఏమైనా ఇష్యూస్ వస్తే మర్చిపోయిన బార్డర్స్ ఉంటాయి కదండి, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బార్డర్స్ ఏ స్టేట్కి ఏ స్టేట్ బార్డర్స్గా ఉన్నాయి, బంగ్లాదేశ్తో ఏ స్టేట్స్ బార్డర్స్గా ఉన్నాయి, మయన్మార్, చైనా, ఇంకా ఈ నేపాల్, వీటితో బార్డర్స్ కంట్రీస్ గురించి బార్డర్స్ కలిగిన రాష్ట్రాల గురించి అడుగుతూ ఉంటారు. చూసుకోవాలి మీరు. ఇండియా మ్యాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్ఎస్సి డిఫెన్స్ వరకు సంబంధించినటివి డిఫెన్స్ ఎగ్జామ్స్కి ఏదైనా కూడా ఈ ఇండియా మ్యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సముద్రాలు కావచ్చు, రాష్ట్రాలు వాటి బార్డర్స్ కావచ్చు, కోస్టల్ లెంత్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. మీరంతా కూడా దాని గురించి బాగా ఫోకస్ చేయాలి. మనం కూడా దాని మీద ఒక వీడియో అయితే చేసుకుందాం. సో అప్పుడు మీరు ఇంకా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఏ వేదం 4 వేదాలలో చిన్నది, హిందూ సాంప్రదాయంలో దైవిక హోదాను కలిగి ఉంది మరియు ఇది శ్రావ్యమైన మరియు కీర్తనల సమాహారం? ఆన్సర్ వచ్చి అధర్వణ వేదమా, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం. మనకు ఆన్సర్ వచ్చేసానండి సామవేదం అండి. ఇది వేదాలలో అన్నింటిలో కల్లా చిన్నది మరియు హిందూ సాంప్రదాయంలో దైవిక హోదాను కలిగి ఉంటుంది మరియు శ్రావ్యమైన కీర్తనల సమూహారం. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఓన్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ బ్రాంజ్ మెడల్స్ ఇన్ 36th ఎడిషన్ ఆఫ్ ద నేషనల్ గేమ్స్ 2022 ఆఫ్ ఇండియా అండి. 36వ నేషనల్ గేమ్స్లో ఎక్కువగా బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్న స్టేట్ ఏంటి? మనం నిన్ననే చెప్పుకున్నామండి ఇలా అడిగే అవకాశం ఉంది అని. సో మొన్న సిల్వర్ అడిగిండు, ఇప్పుడు బ్రాంజ్ అడిగారు. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఎక్కువగా బ్రాంజ్ మెడల్స్ దేనికి వచ్చినాయి, సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ దేనికి వచ్చినాయి, ఓవరాల్గా టోటల్గా తీసుకుంటే ఎక్కువగా మెడల్స్ ఎవరికి వచ్చినాయి అలా కూడా అడిగే అవకాశం ఉంది. చూసుకోవాలి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, అలాగే 3 ప్లేస్లు ఇంపార్టెంట్. ఒకవేళ మన ఇండియా వేరే దేశాలు ఎక్కడన్నా పార్టిసిపేట్ చేస్తుంటే మన ఇండియా ప్లేస్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, సారీ మా ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ మహారాష్ట్ర. 9వది, ఎవరు మాత్రమే భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించగలరు? ఓన్లీ ద హూ క్యాన్ మేక్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా. ఎవరు మాత్రమే భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించగలరు? గవర్నర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్. మనకు ఆన్సర్ ప్రెసిడెంట్ అండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ ఉమెన్ ఇన్స్పెక్టర్ జనరల్ టు ద హెడ్ ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆఫ్ ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి. ఈ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి ఫస్ట్ ఉమెన్ ఇన్స్పెక్టర్గా ఎవరు సెలెక్ట్ అయినారు? అని అబ్రహం, సీమా దుండియా, సంయుక్త పరాశార్, మేరీన్ జోసెఫ్. ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండి, అన్నీ అబ్రహాం. – 1877లో వైస్రాయ్ లిట్టన్ ఎవరిని భారత సామ్రాజ్ఞిగా గుర్తించేందుకు దర్బార్ను నిర్వహించాడు? క్వీన్ ఏంజిలియా, క్వీన్ ఎలిజబెత్, క్వీన్ విక్టోరియా, క్వీన్ ఎలిజబెత్ II. మనకు ఆన్సర్ వచ్చేసండి 3 అండి, క్వీన్ విక్టోరియా. వాట్ డూ యూ కాల్ ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెల్ అండి? ఓకే, అయితే ఒకటి కంటే ఎక్కువ కణాలతో తయారైన జీవులను ఏమంటారు అనే క్వశ్చన్ ఇక్కడ.
వాట్ డు యూ కాల్ ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెల్ అండి. ఒకటి కంటే ఎక్కువ కణాలతో తయారైన జీవులను ఏమంటారు? సబ్ సెల్యులార్, మల్టీ సెల్యులార్, యూనిసెల్యులార్, పారాసెల్యులార్. మనకు ఆన్సర్ వచ్చి మల్టీ సెల్యులార్ అండి. నెక్స్ట్ వన్, విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండి. ఏ పార్ట్లోని కాన్స్టిట్యూషన్లోని ఏ పార్ట్ సుప్రీంకోర్టు యొక్క ఫంక్షన్స్ అండ్ పవర్స్ గురించి తెలియజేస్తుంది అని క్వశ్చన్ అయితే అడిగారు. పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 9, పార్ట్ 10, పార్ట్ 9, పార్ట్ 11. మనకు పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 10, పార్ట్ 11 అండి. ఇక్కడ ఆన్సర్స్ వచ్చి మనకు 13వది సెకండ్ వన్ అండి, పార్ట్ 6. విచ్ 13th వన్ అండి, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండి. ఈ పవర్ ఫర్ ద బ్యాలెట్ ఫోల్క్లోరికో ఆఫ్ మెక్సికో. మెక్సికో యొక్క బ్యాలెట్ ఫోల్క్లోరికో కోసం కొరియోగ్రఫీకి బంగారు పథకాన్ని ఎవరు అందుకున్నారు? జతిన్ గోస్వామి, అల్లార్మేల్ వల్లి, అమలా అక్కినేని, మృణాలిని సారాభాయ్. మనకు ఆన్సర్ వచ్చేసి మృణాలిని సారాభాయ్ అండి. మెక్సికో యొక్క బ్యాలెట్ ఫోల్క్లోరికో కోసం కొరియోగ్రఫీకి బంగారు పథకాన్ని ఎవరు అందుకున్నారంటే మృణాలిని సారాభాయ్. What is the process in which two close fitting parts are joined by using a filler material which is heated above its melting point and it distributed in the gap by capillary action? ఏది ఒక పూరక పదార్థాన్ని ఉపయోగించి దాని ద్రవీభవన స్థానం పైన వేడి చేయబడి మరియు కేశనాళిక చర్య ద్వారా గ్యాప్లలో పంపిణీ చేయడం ద్వారా రెండు దగ్గరగా ఉండే భాగాలను కలిపే ప్రక్రియ? హార్డనింగ్, సోల్డరింగ్, వెల్డింగ్, బ్రేజింగ్. 16th వన్ అండి, బ్రేజింగ్ అండి. బ్రేజింగ్ అంటారు ఈ ప్రాసెస్ని. నెక్స్ట్ వన్, పీపుల్ వాట్ ఏజ్ అండ్ అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ వైల్ కాలిక్యులేటింగ్ అడల్ట్ లిటరసీ రేట్ అండి. అడల్ట్ లిటరసీ రేట్ని మెజర్ చేయడానికి ఎంత ఏజ్ అబోవ్ ఉండాలి అనే క్వశ్చన్ అయితే అడిగారు. 18 years, 15 years, 14 years, 12 years. ఆన్సర్ వచ్చేసి మనకు 15 years అయితే అబోవ్ ఉండాలండి. అప్పుడే వీళ్ళని కౌంట్ చేస్తారు లిటరసీ రేట్ గురించి. ఎవరికైతే 15 years అబోవ్ ఉంటాయో వాళ్ళనే ఈ లిటరసీ రేట్లో కాలిక్యులేషన్ చేసేటప్పుడు కౌంట్ చేస్తారండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మేజర్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అండి. ఇక్కడ మేజర్గా వీట్ ప్రొడ్యూస్ చేయని రాష్ట్రాలు ఏంటివి? గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా. గోవా అండి ఆన్సరు. గోవాలో వీట్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఎక్కువగా వీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ద గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మేక్ ఇన్ ఇండియా completed how many years on September 2022 అండి. సెప్టెంబర్ 2022కి ఎన్ని ఇయర్స్ ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అనేది కంప్లీట్ చేసుకునింది? ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది? 5 years, 9 years, 4 years, 8 years? మనకు ఆన్సర్ వచ్చేసి 4 అండి. 8 years. 8 yearsని అయితే కంప్లీట్ చేసుకుంది. 2014లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. 2014 సెప్టెంబర్లో ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో 2022కి 8 years అనేది కంప్లీట్ అయినాయి. ఐటమ్స్ సచ్ as cars, clothes, chocolates which are directly sold to the consumers వీటిని డైరెక్ట్లీ కన్జ్యూమర్కి మనం అమ్మినట్లయితే
ఈ గూడ్స్ ఏ గూడ్స్ అని అడుగుతున్నారు. ప్రైవేట్ గూడ్సా, ఎక్స్పెన్సివ్ గూడ్సా, పబ్లిక్ గూడ్సా, క్యాపిటల్ గూడ్సా? ఆన్సర్ ప్రైవేట్ గూడ్స్ అండి. ఓకే, ఎవరైతే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఎనీ ఎగ్జామ్ కండి ఈ క్వశ్చన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒక్క ఎస్ఎస్సి ఎంటీఎస్కు, ఎస్ఎస్సి జీడీకే కాదండి, అన్నిటికి కూడా ఈ జీకే అనేది, ఎస్ఎస్సికి సంబంధించి జీకే అనేది ప్యాటర్న్ అనేది ఒకటే విధంగా ఉంటుంది. సో మీరు అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కూడా ఇది యూస్ఫుల్ అవుతాయండి. సో మీరైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుందో వాళ్ళు కూడా మన వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.